ప్రైజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వెల్కమ్ టు థియాలజీ ఇన్ తెలుగు. ఈ థియాలజీ మేము ఎందుకు మీకు అందిస్తున్నాము? వాట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్ అన్నది కనుక మనం చూసినట్లయితే గాడ్స్ గ్లోరీ. మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవడానికో లేకపోతే ఇంకా వేరే ఉద్దేశాలు ఏమి లేవు, కానీ మా యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవునికి మహిమ కలగాలని. దేవుడు మనల్ని సృష్టించింది ఆయన మహిమ కోసం, మనం బ్రతకాల్సింది ఆయన మహిమ కోసం. ఈ థియాలజీ నేర్చుకోవడం ద్వారా ఆయన నామ మహిమార్థమై మనం ఎట్లా బ్రతకాలో నేర్చుకుంటాం. వాట్ ఈజ్ అవర్ ఎయిమ్? ఈ యొక్క థియాలజీ క్లాస్ ద్వారా మా యొక్క ఎయిమ్ ఏమిటి అని చూసినట్లయితే, ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బికమ్ ఏ థియాలజియన్. అంటే అర్థం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే థియాలజీ అనేది పెద్ద పెద్ద పాస్టర్లకి, పెద్ద పెద్ద బిషప్లకి, లేకపోతే పెద్ద పెద్ద ప్రీచర్స్కి అని అనుకుంటారు. నో. ప్రతి క్రిస్టియన్కి కూడా థియాలజీ తెలిసి ఉండాలి. ప్రతి క్రిస్టియన్ కూడా థియాలజియన్ అయి ఉండాలి. అదే మా లక్ష్యం. బైబిల్ ఏం చెప్తుంది? మనందరం కూడా దేవుని వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సో కాబట్టి మా యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు ఒక అద్భుతమైన వేదాంతి అవ్వాలి, ఒక అద్భుతమైన థియాలజియన్ అవ్వాలి. దానికోసం చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నమే ఈ కార్యక్రమం. సో దట్ ఈస్ అవర్ ఎయిమ్ అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. సో వాట్ ఈస్ అవర్ డిజైర్? We all should walk in truth and guide others to walk in truth. మా యొక్క కోరిక ఏంటంటే మనందరము కూడా సత్యంలో నడవాలని, ఇతరులను కూడా ఆ సత్యంలో నడిపించాలన్నదే మా యొక్క లక్ష్యం. సో మనమందరము సత్యం తెలుసుకోవాలి, ఆ సత్యంలో నడవాలి. మనం మాత్రం కాకుండా ఇతరులను కూడా సత్యంలో నడిపించాలి అన్నది ఈ యొక్క క్లాసెస్ యొక్క ఉద్దేశం. వాట్ ఈస్ అవర్ ఫైట్? మేము దేనికోసం పోరాడుతున్నాం అని మనం చూసినట్లయితే, మా యొక్క పోరాటం దేని గురించి అంటే అగెయిన్స్ట్ ఫాల్స్ టీచింగ్స్. ఈ క్రైస్తవ్యంలో అనేకమైన తప్పుడు బోధలు ప్రబలమైపోతూ ఉన్నాయి. సో ఏది తప్పుడు బోధ అన్న విషయాన్ని విశ్వాసులు పసిగట్టాలి, కనిపెట్టాలి, తెలుసుకోవాలి. అప్పుడే దాన్ని వ్యతిరేకించగలరు. కాబట్టి ఎప్పుడు మనకి ఏది రాంగ్ అనే విషయం తెలుస్తుంది, ఎప్పుడు ఫాల్స్ అనేది మనకు తెలుస్తుంది. ఒక నోటు నకిలీ నోటా కాదా అన్న విషయం మనకు ఎట్లా తెలుస్తుంది? ఒరిజినల్ నోటు గురించి మనకు సరైన అవగాహన ఉంటే నకిలీ నోటు ఏదన్నది మనం ఇట్టే కనిపెట్టేయచ్చు. మనం చేసే ప్రయత్నం కూడా అదే. అసలు రైట్ థియాలజీ మీకు తెలుసుంటే, రైట్ థియాలజీ మీరు ఎరిగి ఉంటే నకిలీ బోధల్ని, తప్పుడు బోధల్ని మీరు ఇట్టే కనిపెట్టేయచ్చు. సో మనం ఈ థియాలజీ క్లాసెస్ ద్వారా చేసే ప్రయత్నం ఏంటంటే మీకు సత్య బోధను నేర్పిస్తాము. తద్వారా మనందరం కలిసికట్టుగా తప్పుడు బోధల మీద మన పోరాటం చేయవచ్చు. ఎందుకంటే చూడండి, ఇక్కడ చాలా ఒక పిక్చర్ అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రసంగం చేస్తున్నాడు గొర్రెలాగా, కానీ కింద చూస్తే తోడేలు. పైకి అందరూ కూడా గొర్రెల్లా కనబడతారు, సాధువుల్లా కనబడతారు, మంచి పాస్టర్లా కనబడతారు. అందరూ బైబిల్ పట్టుకుని వస్తారు మన దగ్గరికి. కానీ వాడు తప్పుడు బోధకుడా కాదా అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? వాడి నిజస్వరూపం ఎట్లా తెలుస్తుంది? థియాలజీ మనకు తెలుసుంటేనే మనం వాడు తప్పుడు బోధకుడా, మంచి బోధకుడని తెలుసుకోగలం, కనిపెట్టగలం. వాట్ ఈస్ అవర్ మిషన్? ఈ థియాలజీ క్లాసెస్ ద్వారా మా యొక్క కర్తవ్యం, మా లక్ష్యం, మా పని ఏంటంటే ఎక్విప్ సెయింట్స్ అంటే పరిశుద్ధుల్ని ఎక్విప్ చేయడం, వాళ్ళని సిద్ధపరచడం, వాళ్ళని రెడీగా చేయడం, వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా
పరిచర్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా వాక్యానుసారంగా వాళ్ళని తర్ఫీదు చేసి వాళ్ళని బలవంతులుగా చేయడము, పరిపూర్ణులుగా చేయాలన్నది మా యొక్క మిషన్ అన్న విషయం మీరు గుర్తించవలసిందిగా మనం చేస్తున్నాను. దెన్ వాట్ ఈస్ అవర్ డ్రీమ్? ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మా యొక్క కళ ఏంటి, మా డ్రీమ్ ఏంటి అని మనం చూసినట్లయితే, బిబ్లికల్ లోకల్ చర్చెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవ్రీవేర్. అంటే ప్రతి చోట కూడా వాక్యానుసారమైన స్థానిక సంఘాలు ఏర్పడాలన్నది మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మిత్రులారా, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్న విషయంలో అనేక ఉద్దేశాలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే తన సంఘాన్ని కట్టడానికి ఆయన వచ్చారు. యేసు ప్రభువారు కొత్త నిబంధనలో ఎక్కువ దేని గురించి ప్రస్తావన చేస్తున్నారు? సంఘాల గురించి. పత్రికలను ఎవరికి రాయబడ్డాయి? సంఘాలకు రాయబడ్డాయి. యేసుప్రభువారు ప్రకటన గ్రంథంలో ఎక్కడున్నారు? 7 సంఘాల మధ్యలో ఉన్నారు. యేసుప్రభువారు రెండవ రాకడలో ఏం చేయబోతున్నారు? తన సంఘాన్ని తీసుకెళ్ళబోతూ ఉన్నారు. సో సంఘం అనేది చాలా కీలకమైన విషయం. ఈ రోజుల్లో రకరకాల చర్చెస్ ఉన్నాయి, కానీ మా యొక్క కోరిక మీ ద్వారా మీ ప్రాంతాల్లో బిబ్లికల్ లోకల్ చర్చెస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, వాక్యానుసారమైన స్థానిక సంఘాలు స్థాపించబడాలి. దాని నిమిత్తం దేవుడు మిమ్మల్ని వాడుకోవాలన్నది మా బలమైన సంకల్పము, కళ, కోరిక. వై దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఫ్రీ? మీలో చాలామందికి అనుకోవచ్చు, థియాలజీ చాలా కాస్ట్లీ కదా, దానికి చాలా ఖర్చుతో కూడింది కదా, ఎందుకు వీళ్ళు ఫ్రీగా పెడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. టు మేక్ థియాలజీ అవైలబుల్ టు ఆల్ హూ సిన్సియర్లీ వాంట్స్ టు స్టడీ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ కండిషన్. ఎందుకు ఈ థియాలజీని మేము ఫ్రీగా ఆఫర్ చేస్తున్నామంటే, ఇది థియాలజీ అనేది అందరికీ అందుబాటులో ఉండాలనేది మా యొక్క తపన. కాలేజీలకు వెళ్ళి పెద్ద పెద్ద ఫీజులు కట్టి అంతే అట్లాంటి పరిస్థితి అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి డబ్బు అనేది థియాలజీ నేర్చుకోవడానికి ఒక ఆటంకంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అందరికీ థియాలజీ అందుబాటులో ఉండాలని దీన్ని ఫ్రీగా మీకు నేర్పిస్తున్నాం. రెండవది, ఎందుకు దీన్ని మీకు నేర్పిస్తున్నామంటే, చాలామందికి కాలేజీకి వెళ్ళడానికి డబ్బు ఉండొచ్చు, కానీ వెళ్ళడానికి సమయం ఉండకపోవచ్చు. కాబట్టి అందరికీ థియాలజీ ఏ కారణం చేత కూడా దూరం కాకూడదు, అందరికీ అవైలబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ 9 to 10 అనే టైంని ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరందరూ జాబ్స్ చేసుకుంటూ, లేకపోతే పనులు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ మ్యాక్సిమం ఈ టైం కల్లా ఇంటికి చేరుకుంటారు, భోజనం చేసి చక్కగా కూర్చునే టైం. కాబట్టి మీకు అనుకూలంగా ఉన్న టైంలో కంఫర్టబుల్గా మీకు ఉండాలనే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. తద్వారా మీ పనులు మీరు చేసుకుంటూ థియాలజీ చక్కగా మీరు నేర్చుకోవచ్చు అన్నది మా యొక్క ఉద్దేశం. ఇక్కడ డెఫినెట్గా థియాలజీలో మనము లోతుగా నేర్చుకుంటాం. ఇది ఫ్రీగా నేర్పిస్తున్నా అని చెప్పేసి ఏది పడితే చెప్పేటువంటి కార్యక్రమం కాదు. మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది, ఎంతో కష్టపడి పవర్ పాయింట్స్ ప్రజెంటేషన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదంతా ఒక డీసెంట్గా, ఒక ఆర్డర్లే, ఒక పద్ధతిగా, ఒక ప్రాపర్ కోర్స్ మీకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్స్ని మీరు సీరియస్గా తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. సో ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఫార్మాట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూదురు. ఎవ్రీ మండే నైట్ 9 to 10 PM, ప్రతి సోమవారం రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ మండే మీరు మీ సమయాన్ని దీనికోసం కేటాయించవలసిందిగా మనం చేస్తున్నాను. ఫస్ట్ 50 minutes క్లాస్ ఉంటుంది. మొదటి 50 నిమిషాలు మనకి క్లాస్ జరుగుతుంది. తర్వాత రిమైనింగ్ 10 minutes మీకు Q&A టైం ఉంటుంది. అంటే మీరు అడిగి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి, లేదా మీకు ఏదైనా అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవడానికి టైం ఇవ్వబడుతుంది. సో ఇది ఈ క్లాస్లో మీకున్న అడ్వాంటేజ్. ఈ జూమ్ క్లాస్లో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు కూడా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, మీరు అడగవచ్చు. నోట్: క్వశ్చన్స్ మస్ట్ బి రిలేటెడ్ టు అవర్ డెల్ట్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద క్లాస్.
Other questions will not be entertained because we want you to focus on the subject. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనము క్లాస్లో ఏ సబ్జెక్ట్ చెప్తున్నామో దానికి సంబంధించిన విషయాలు మాత్రం మీరు అడగాలి, క్వశ్చన్స్ అడగాలి. వేరే క్వశ్చన్స్ అడిగినట్లయితే సబ్జెక్టు డైవర్ట్ అయిపోయి, టాపిక్ డైవర్ట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. మన యొక్క సబ్జెక్ట్ని సరిగ్గా నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీ ప్రశ్నలు అడగండి, కానీ ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు మీకు చెప్పేటువంటి క్లాస్కి రిలేటెడ్గా మాత్రమే ఉండాలి. అప్పుడు మీకు, వినేవారికి, అందరికీ ప్రయోజనంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించి, దిస్ ఈజ్ ద ఫార్మాట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. రిక్వైర్మెంట్స్ అని చూసినట్టయితే ఈ ప్రోగ్రామ్కి రిక్వైర్మెంట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, అటెండ్ ద క్లాస్ రెగ్యులర్లీ. మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఇది మీరు సీరియస్గా తీసుకోవాలని, మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వాలని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఫ్రీ క్లాస్ అని చెప్పేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఇట్స్ వీక్లీ 1 క్లాస్, వారానికి ఒక క్లాసే, జస్ట్ 1 అవర్. సో సేవ్ యువర్ టైమ్ ఫర్ దిస్ ప్రెషియస్ స్టడీ. ఇది చాలా విలువైనటువంటి, ప్రశస్తమైనటువంటి అధ్యయనం కాబట్టి దీనికోసం ఆ 1 అవర్ని వారానికి ఒకసారి మీరు కేటాయించండి. If you want to listen or watch this class again, it will be available in our YouTube channel. ఈరోజు మీకు చెప్పే క్లాసు మీకు మళ్ళీ అవైలబుల్గా, ఎప్పుడు మీరు నేర్చుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది, చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడ అంటే మన యూట్యూబ్ ఛానల్లో. మన యూట్యూబ్ ఛానల్ పేరంటే బైబిల్ సత్యాలు నీ కొరకే. బైబిల్ సత్యాలు నీ కొరకే అనే ఛానల్ని మీరు వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు థియాలజీకి సంబంధించిన చాలా కంటెంట్ మీకు ఈ ఛానల్లో దొరుకుతుంది. ప్లేలిస్ట్లోకి వెళ్తే థియాలజీ ఇన్ తెలుగు అని సిరీస్ కొడితే మీకు చాలా వీడియోస్ మీకు దొరుకుతాయి. సో అలాగే ఈరోజు మీకు చెప్పిన క్లాసు నెక్స్ట్ డే మీకు ఈ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఏదన్నా అర్జెంటుగా, ఎమర్జెన్సీ కారణం చేత మీరు ఎప్పుడన్నా క్లాస్ మిస్ అయితే మన ఛానల్లోకి వీక్షించి ఆ క్లాస్ మీరు చూడవచ్చు. కానీ జూమ్లో మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో మీరు జస్ట్ వినగలుగుతారు, కానీ మీ క్వశ్చన్స్ని క్లారిఫై చేసుకోలేరు. కాబట్టి జూమ్కి ప్రాధాన్యత ఇవ్వండి. రివిజన్ కోసం మీరు బైబిల్ సత్యాలు నీ కొరకని యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి. So please subscribe it, then you will get so many resources of theology in it. Thank you. God bless you. So let's start our course with a word of prayer. కాబట్టి ఈ సమయంలో మరొకసారి ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయం తీసుకుని మన యొక్క కోర్స్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క థియాలజీ క్లాస్ని ఈ న్యూ ఇయర్లో స్టార్ట్ చేయడానికి మాకు కృపించినందుకు వందనాలు. స్టార్ట్ చేయబడిన ఈ క్లాస్ మీద మీ బ్లెస్సింగ్స్ ఉంచండి. మేము ఈరోజు ఇంట్రడక్షన్ టు థియాలజీ నేర్చుకుంటుండగా మీ యొక్క బ్లెస్సింగ్స్ మా మీద ఉంచమని, ఇవ్వబడిన సమయంలో అనేక విషయాలు నేర్చుకుని బలపడినట్లు కృప ఇవ్వమని, వినగల చెవులు, గ్రహించగల మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని, అందరికి అర్థమయ్యే రీతిలో నేర్పించడానికి పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాము. స్వీకరించండి మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే, క్లాస్ 1. వెల్కమ్ టు అవర్ థియాలజీ ఫస్ట్ క్లాస్. ఇప్పుడు దాకా మనం ఈ ప్రోగ్రామ్ గురించిన సమాచారం చూసాం. ఇప్పుడు మనం అసలైన క్లాస్లోకి ఎంటర్ అయ్యాం. క్లాస్ 1, ప్రొలోగమెనా అంటే ఇంట్రొడక్షన్ టు థియాలజీ. The term prolegomena originated from the combination of 2 Greek words. ఈ ప్రొలోగమెనా అనేది 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఒకటి ప్రో అంటే ఏంటి, బిఫోర్, ముందు. లెగో అంటే టు సే, చెప్పడం. సో ప్రొలోగమెనా అంటే ఏంటంటే టోటల్ మీనింగ్ టు సే బిఫోర్ హ్యాండ్ ఆర్ టు సే ఇన్ అడ్వాన్స్. అంటే అర్థం ఏంటంటే ముందుగానే పరిచయం చేయడం, ముందుగానే తెలియజేయడం. నేను మనం ప్రతి పుస్తకానికి ముందు మాట పరిచయం అని ఉంటుంది చూడండి, అదే ఇది కూడా. సో ఇంట్రడక్షన్ టు థియాలజీ అంటే అసలు థియాలజీ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి డివిజన్స్ ఉంటాయి, అసలు థియాలజీలో మనం ఏం నేర్చుకుంటాం అని మొత్తం కూడా మనకి తెలియజేసేటువంటి ఒక అంశాన్ని ఏమంటే ఇంట్రడక్షన్ టు థియాలజీ అంటాం. దీన్ని కొంచెం టెక్నికల్ ఏమంటే ప్రొలోగమెనా అంటాం. మీరు ఈ వర్డ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరు కాబోయే థియాలజియన్స్, మీరు ఆల్రెడీ ఈ కోర్సులో జాయిన్ అయినప్పుడే మీరు థియాలజీగా మీరు ఒక మెట్టు ముందుకేశారు, ఒక అడుగు ముందుకేశారు.
కాబట్టి ఈ వర్డ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుంటే అద్భుతమైన థియాలజన్స్ మీరు అవుతారు. సో అదేంటి ప్రొలోగమెనా, సింపుల్గా చెప్పాలేంటి, సింపుల్గా చెప్పంటే ముందు మాట. ఓకే. థియాలజీ, థియాలజీ క్వీన్ ఆఫ్ ది సైన్సెస్. మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ విషయాన్ని? శాస్త్రాలకి రాణి ఏంటో తెలుసా? థియాలజీ. యా. సిస్టమాటిక్ థియాలజీ ఏంటో తెలుసా? క్రౌన్ ఆఫ్ దట్ క్వీన్, ఆ రాణి గారి యొక్క కిరీటమే సిస్టమాటిక్ థియాలజీ. సో మనము శాస్త్రాలకే రాణి అయినటువంటి థియాలజీని నేర్చుకుంటున్నాం. వీఆర్ సో బ్లెస్సెడ్. అంత మాత్రం కాదు, వీఆర్ గోయింగ్ టు స్టడీ సిస్టమాటిక్ థియాలజీ, క్రౌన్ ఆఫ్ దట్ క్వీన్, ఆ రాణి గారి కిరీటమైనటువంటి సిస్టమాటిక్ థియాలజీని మరి ముఖ్యంగా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇంతకీ థియాలజీ అంటే ఏంటి అని మనం ఆలోచించేద్దాం. థియాలజీ, థియాలజీ అంటే దేవుని గూర్చిన శాస్త్రం, దైవ శాస్త్రం, వేదాంత శాస్త్రం అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా మనం చేసేది ఏంటంటే దేవుని గురించి స్టడీ. ఇక్కడ ద టర్మ్ థియాలజీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ థియోస్ మీనింగ్ గాడ్ అండ్ లోగోస్ మీనింగ్ వర్డ్ ఆర్ డిస్కోర్స్, హెన్స్ డిస్కోర్స్ అబౌట్ గాడ్. థియాలజీ అంటే ఏంటంటే, థియాలజీ రెండు పదాల నుంచి వచ్చింది. థియోస్ అంటే గాడ్, అంటే దేవుడు. లోగోస్ వర్డ్, వాక్కు, వచనం, మాట అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే థియాలజీ అంటే ఏంటంటే దేవుని గురించినటువంటి అధ్యయనం, దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి శాస్త్రం, దేవుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం. కాబట్టి థియాలజీ. ఓకే. ఇంకా మనం చూసినట్లయితే సిస్టమాటిక్ థియాలజీ అంటే ఏంటి? సిస్టమాటిక్ థియాలజీ అంటే క్రమబద్ధమైన దైవశాస్త్రం. ఏంటండి? క్రమబద్ధమైన దైవశాస్త్రం. ద వర్డ్ సిస్టమాటిక్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్బ్ సునిస్టానో. గుర్తుపెట్టుకోండి వర్డ్ సునిస్టానో. సునిస్టానో అనేది ఏంటంటే గ్రీక్ వర్డ్, గ్రీకు పదం. దాని అర్థం ఏంటి? విచ్ మీన్స్ టు స్టాండ్ టుగెదర్ ఆర్ టు ఆర్గనైజ్. అంటే అర్థం ఏంటంటే కలిసికట్టుగా ఉండడం లేదా ఒక క్రమ పద్ధతిలో ఆర్గనైజ్ చేయడం అన్నదాన్ని సూచిస్తుంది. సో దాంట్లోనే మనకు అర్థమైపోతుంది సిస్టమాటిక్ థియాలజీ అంటే ఏంటి. ఒక క్రమబద్ధంగా దేవుని గూర్చిన శాస్త్రాన్ని వివరించేదాన్ని ఏమంటాము? సిస్టమాటిక్ థియాలజీ అంటాం. The Christian faith finds its source in the Bible. So Christian theology will be a Bible-based study theology. క్రైస్తవ విశ్వాసం దానికి మూలం, ఆధారం ఏంటంటే బైబిలే. మరి సో క్రిస్టియన్ థియాలజీ విల్ బి ఏ బైబిల్ బేస్డ్ స్టడీ. సో క్రిస్టియన్ థియాలజీ, క్రైస్తవ వేదాంత శాస్త్రం అంటే ఏంటంటే బైబిల్ని బేస్ చేసుకుని చేసేటువంటి అధ్యయనం. థియాలజీ దెన్ ఈజ్ ద డిస్కవరీ, సిస్టమాటైజింగ్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద ట్రూత్స్ అబౌట్ గాడ్. మరి థియాలజీ అంటే ఏంటంటే దేవుని గూర్చిన సత్యాన్ని డిస్కవర్ చేసి కనిపెట్టి వాటన్నిటిని కూడా సిస్టమాటైజ్ చేసి వాటిని ఒక ప్రాపర్ వేలో ప్రజెంట్ చేయడం అన్నదాన్ని మనము థియాలజీ అని చెప్పవచ్చు. ఎందుకంటే బైబిల్లో మనకి థియాలజీ బుక్ లాగా ఒక్కొక్క పాయింట్ వైజ్ మనకి ఎక్కడ కనబడవు. మనం ఏం చేయాలి? బైబిల్ మొత్తం కూడా చదివి అందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఒక చోట పెట్టి ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి వాటిని ఆర్గనైజ్ చేసి టాపిక్ వైజ్గా దేవుడి గురించి ఏం చెప్తుంది, క్రీస్తు గురించి ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తుంది, సంఘం గురించి ఏం చెప్తుంది, భవిష్యత్ కాలం గురించి ఏం చెప్తుంది, వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఆర్గనైజ్ చేసి ఒక ప్రాపర్ వేలో పెట్టి స్టడీ చేయడాన్ని ఏమంటాం అంటే మనం థియాలజీ అంటాం. ఓకే. ద వెరైటీస్ ఆఫ్ థియాలజీ. థియాలజీలో వివిధ రకాలు ఉన్నాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం. బై ఎరా, కాలాన్ని బట్టి కూడా థియాలజీని విభజించడం జరిగింది. ఉదాహరణకి ప్యాట్రిస్టిక్ థియాలజీ,
మిడీవల్ థియాలజీ, రెఫర్మేషన్ థియాలజీ, మోడర్న్ థియాలజీ అని రకరకాల థియాలజీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటో మీరు తర్వాత నేర్చుకుంటారు, ఏం కంగారు పడకండి. ఏంటంటే ప్యాట్రిస్టిక్ థియాలజీ అంటే సంఘ పితరుల కాలంలో ఉన్నటువంటి డెవలప్ అయిన థియాలజీని ప్యాట్రిస్టిక్ థియాలజీ అంటారు. మిడీవల్ థియాలజీ మధ్య కాలంలో జరిగినటువంటి థియాలజీ ఏంటి అని దాని గురించి స్టడీ చేసేది మిడీవల్ థియాలజీ. రెఫర్మేషన్ థియాలజీ అంటే మార్టిన్ లూథర్ గారు లాంటి వారు వచ్చిన తర్వాత వారు రెఫర్మేషన్ తీసుకొచ్చారు కాబట్టి అప్పుడు థియాలజీ ఏ విధంగా ఉంది. ఇప్పుడు మోడర్న్ కాలంలో థియాలజీ ఎట్లా అంటే కాలాన్ని బట్టి థియాలజీ అలా డెవలప్ అవుతూ వచ్చింది అని తెలియసి దాన్ని ఏమంటారంటే బై ఎరా అనేటువంటి బట్టి మనం చూస్తూ ఉన్నాం. అంటే కాలాన్ని బట్టి థియాలజీని అర్థం చేసుకోవడాన్ని ఒక విధానంగా చూస్తాం. తర్వాత బై వ్యూ పాయింట్ చూసేదాన్ని బట్టి కూడా థియాలజీని డివైడ్ చేయడం జరిగింది. ఒకటి అర్మీనియన్ థియాలజీ, క్యాల్వినిస్టిక్ థియాలజీ, క్యాథలిక్ థియాలజీ. ఇట్లాగా మనకి వాళ్ళ వ్యూ పాయింట్ని బట్టి కూడా థియాలజీని డిఫరెంట్ వేలో వాళ్ళు చూపించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ఏనే ఉంటారు ఏంటంటే క్యాల్వినిస్టిక్ థియాలజీ అంటే క్యాల్విన్ గారు ఏం బోధించారు, ఆ క్యాల్విన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా క్యాల్వినిస్టిక్ థియాలజీ అంటారు. తర్వాత అర్మీనియన్ ఆయన చెప్పిన బోధన అంటే అర్మీనియన్ అంటే ఇప్పుడు జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ చర్చ్ సంబంధించినటువంటి వాళ్ళ వ్యూస్ ఎట్లా ఉంటాయో అది వ్యూ పాయింట్ అన్నమాట. తర్వాత క్యాథలిక్ వాళ్ళకు ఒక థియాలజీ ఉంటుంది, వాళ్ళు బైబిల్ని అర్థం చేసుకునే విధానం బట్టి అదొక థియాలజీ. ఇవేంటంటే వ్యూ పాయింట్ని బట్టి చూసే దృష్టిని బట్టి అవి థియాలజీ అనే అట్లా వచ్చినాయి. తర్వాత బై ఫోకస్ అంటే కేంద్రీకృతం చేసే దాన్ని బట్టి కూడా వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా కొన్ని థియాలజీలు ఉన్నాయి. ఇదేంటి హిస్టారికల్ థియాలజీ, బిబ్లికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ, అపాలజెటిక్ థియాలజీ, ఎక్సజెటికల్ థియాలజీ. అంటే హిస్టారికల్ థియాలజీ హిస్టరీ కోణంలోంచి థియాలజీ ఎలా డెవలప్ అయిందని నేర్చుకుంటాం. బిబ్లికల్ థియాలజీ బైబిల్ని స్టడీ చేసి బుక్ బై బుక్ స్టడీ చేస్తూ ఆ బిబ్లికల్ థియాలజీ అని ఉంటుంది. సిస్టమాటిక్ థియాలజీ అంటే బైబిల్ మొత్తం కూడా థియాలజీని ఒక ఆర్డర్లో సెట్ చేసి ఒక క్రమ పద్ధతిలో దాన్ని సెట్ చేసి చదివినప్పుడు దాన్ని సిస్టమాటిక్ థియాలజీ అంటే. అపాలజెటిక్ థియాలజీ అంటే మన విశ్వాసాన్ని డిఫెండ్ చేస్తూ వేరే ఎవరైనా మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికి మనం నేర్చుకునేటువంటి స్టడీ అపాలజెటిక్ స్టడీ. ఎక్సజెటికల్ స్టడీ ప్రతి ప్యాసేజ్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాని నుంచి నేర్చుకునేటువంటి స్టడీ ఎక్సజెటికల్ థియాలజీ. ఇట్లా ఫోకస్ని బట్టి డిఫరెంట్ థియాలజీస్ అనేది కూడా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఇలాంటి పేర్లు కూడా మీరు వింటారు. బిబ్లికల్ థియాలజీ, డాగ్మాటిక్ థియాలజీ, ఎక్సజెటికల్ థియాలజీ, హిస్టారికల్ థియాలజీ, న్యాచురల్ థియాలజీ, ప్రాక్టికల్ థియాలజీ అనేటువంటి పేర్లు కూడా మనము వింటూ ఉంటాం. తర్వాత మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, ఈ థియాలజీ చదవడం వల్ల మాకు ఏం లాభం అండి, ఈ థియాలజీ చదవడం వల్ల మాకు ఏం బెనిఫిట్స్ అండి అని మీరు అనుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ మీకు వేరే ఎక్కడ దొరకవు, థియాలజీ చదివితేనే దొరుకుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇట్ హెల్ప్స్ యూ టు గెట్ డీప్ అండ్ క్లియర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్, స్క్రిప్చర్ అండ్ అవర్ ఫెయిత్. మీకు థియాలజీని స్టడీ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే దేవుని గురించినటువంటి లోతైనటువంటి స్పష్టమైనటువంటి నాలెడ్జ్, తర్వాత అండర్స్టాండింగ్ అనేది మీకు దొరుకుతుంది. తర్వాత లేఖనాలు గురించిన సరైన అవగాహన మీకు ఏర్పడుతుంది. తర్వాత మన విశ్వాసం ఏంటి, అసలు క్రైస్తవ విశ్వాసం ఏంటి అన్నది కూడా మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. రెండవదిగా ఇట్ హెల్ప్స్ యూ టు డిఫెండ్ యువర్ ఫెయిత్. నువ్వు థియాలజీ నేర్చుకోవడం ద్వారా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు సమర్థించగలుగుతావు. ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు సరైన జవాబు నువ్వు చెప్పగలుగుతావు. మనకి పేతురు గారు కూడా చెప్తారు, మీ విశ్వాసం గురించి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు సాత్వికంతో వారికి రీజన్ ఇస్తూ లాజికల్గా హేతుబద్ధంగా ఆన్సర్ చేయండి అని చెప్తాడు. అది ఎలా వస్తుంది? మీకు థియాలజీ నేర్చుకుంటేనే వస్తుంది. సో ఆ డిఫెండ్ చేయగల కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే థియాలజీ నేర్చుకోవడం ద్వారా మాత్రమే వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, మనం కొన్ని విషయాలు బట్టేసి వెళ్తాం. మీరు సపోజ్ ఒక 100 క్వశ్చన్ నేర్చుకున్నారు, 100 క్వశ్చన్స్కి ఆన్సర్ నేర్చుకున్నారు,
మీరు సువార్తకు వెళ్ళారు, అవతలోడు మీరు నేర్చుకుని 100 క్వశ్చన్లు కాకుండా 101 వేరే క్వశ్చన్ అడిగాడు, అప్పుడు మనం ఆన్సర్ చేయలేం. అర్థమవుతుందా? కానీ మీరు థియాలజీ నేర్చుకుంటే ఎవరు ఎటు నుంచి ప్రశ్నలు అడిగినా సరే చక్కగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మీ విశ్వాసాన్ని మీరు చక్కగా సమర్థించుకోగలుగుతారు. కాన్ఫిడెంట్గా మీ ఫెయిత్ గురించి చెప్పగలుగుతారు. అది ఈ థియాలజీ చదవడం వల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్. మూడవదిగా, ఇట్ హెల్ప్స్ యూ టు హ్యావ్ రైట్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. చూడండి, థియాలజీ నేర్చుకోవడం వల్ల మీ లైఫ్కి రైట్ వాల్యూస్ వస్తాయి. మోరల్లీ కావచ్చు, స్పిరిచువల్లీ కావచ్చు, ఎథికల్గా కావచ్చు, ఎవ్రీవే మీకు రైట్ వాల్యూస్ వస్తాయి. అంటే మనం దేవుడి గురించి, దేవుడు ఎవరు, ఆయన నేచర్ ఏంటి, ఆయనకి ఏమి ఇష్టం, ఆయనకి ఏమి ఇష్టం కాదు, ఆయన ఆజ్ఞ ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ప్లాన్స్ ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు ఆ రైట్ వాల్యూస్ అనేవి మనకు వచ్చేస్తాయి. చూడండి, ఈ రోజుల్లో చాలామంది సెలబ్రిటీస్ కానివ్వండి, చాలా పెద్ద వాళ్ళగా చలామణి అవుతున్న వాళ్ళు దేవుడు నేను నమ్మట్లేదు, నేను ఎథీస్ట్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతూ, లేకపోతే అది ఒక పెద్ద ఫ్యాషన్గా చెప్పుకుంటున్నారు. ఎందుకు మీరు దేవుడిని నమ్మరంటే వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటో తెలుసా? దేవుడిని నమ్మితే తప్పు చేయకూడదు, లెక్కప్ప చెప్పాలి, మనసాక్షి నొచ్చుకుంటుంది, ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అది దేవుడు లేడు అనుకున్నాను అనుకో, నా ఇష్టం, హ్యాపీగా బతకవచ్చు, నేను ఏ పాపం చేసినా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే దేవుడు లేడు అనుకుంటే ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి దేవుడు ఉన్నాడు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా దే హ్యావ్ టు గివ్ అకౌంట్ టు గాడ్. కానీ అదే దేవుడి గురించి మనం సరిగా అర్థం చేసుకున్నాం అనుకోండి, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతాం. మన దేవుడు దయ కలిగిన వాడు కాబట్టి మనం కూడా దయ చూపించడానికి ఇష్టపడతాం. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనం కూడా ప్రేమ చూపించడానికి ఇష్టం. అంటే నీ దేవుడు ఎవరో నీ యొక్క జీవితం కూడా అలాగే ఉంటుంది. నీ దేవుణ్ణి పోలే నీ జీవితం ఉంటుంది. నీ దేవుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తానని ఒక పండితుడు అంటాడు. కాబట్టి మనకు దేవుడి గురించి రైట్ అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి, ఆ దేవుని పోలి మనం మంచిగా జీవిస్తాం, మనకి రైట్ వాల్యూస్ వస్తాయి. సో థియాలజీ చదవడం వల్ల బిబ్లికల్ వాల్యూస్ని మీరు సొంతం చేసుకుంటారు. అంత మాత్రం కాదు, జీవితంలో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ప్రిన్సిపుల్స్ని మీరు నేర్చుకుంటారు. దేవుడి దృష్టిలో సక్సెస్ అవ్వాలంటే ఏమేం ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు థియాలజీ చదవడం ద్వారా నేర్చుకుంటారు. దట్ మీన్స్ మీరు ఒక నోబుల్ పర్సన్గా తయారవుతారు. అంత మాత్రం కాదు, దేవుడి దృష్టిలో సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ని మీరు సొంతం చేసుకుంటారు. ఎంతకంటే ఏం కావాలి? కాబట్టి ఇది చాలా చాలా విలువైనటువంటి స్టడీ. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, ఇట్ హెల్ప్స్ యూ టు వ్యూ ద ఫ్యూచర్ కరెక్ట్లీ అండ్ బిబ్లికల్లీ. థియాలజీ నేర్చుకోవడం వల్ల మీరు భవిష్యత్తుని కరెక్ట్గా చూడగలుగుతారు, బైబిల్ ప్రకారంగా అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు ఇతరులాగా మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరోనా వచ్చింది, ఇంకా భవిష్యత్తులో ఇంకేవో రాబోతా ఉన్నాయి, అందరూ కంగారు పడిపోతాం. కానీ క్రిస్టియన్స్ కంగారు అవసరం లేదు. ఎందుకో తెలుసా? యేసుప్రభువు చెప్పారు, నా రాకడ ముందు అనేక తెగుళ్ళు వస్తాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, దేశాల మీద గొడవలు జరుగుతాయి, నా పేరు మీద అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఇవన్నీ జరుగుతాయి అని యేసుప్రభువు చెప్పారు కదా. సో యేసుప్రభువు చెప్పారు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక క్రిస్టియన్కి ఇవన్నీ ఒక థియాలజీ చేసిన వ్యక్తికి, బైబిల్ చదివిన వ్యక్తికి, బైబిల్ని అర్థం చేసుకునే వ్యక్తికి వీటన్నిటి గురించి పెద్ద టెన్షన్ పడ్డావు. నా దేవుడు చెప్పాడు ఇవన్నీ వస్తాయని, అదే జరుగుతుంది. నా దేవుడి చేతుల్లో నా లైఫ్ ఉంది, నేను ఎందుకు భయపడాలి అని హ్యాపీగా ఉంటాడు, టెన్షన్ లేకుండా ఉంటాడు. చూడండి, థియాలజీ నేర్చుకోవడం వల్ల మన టెన్షన్స్ అన్నీ పోతాయి. దేవుడు సావరెన్, దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, ఆయన మంచి దేవుడు. ఆ సార్వభౌమాధికారం కలిగిన దేవుడి యొక్క అనుమతి లేని ప్రపంచం ఏది జరగదు, నా జీవితంలో కూడా ఏది జరగదు. పైగా దేవుడు మంచి దేవుడు, నన్ను కాపాడే దేవుడు. ఆ చల్లని దేవుడి నీడలో నేను క్షేమంగా ఉంటాను అనేటువంటి కాన్ఫిడెన్స్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? థియాలజీ నేర్చుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మన ఫ్యూచర్ని కరెక్ట్గా చూడగలుగుతాం, బిబ్లికల్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. దెన్ నో వరీస్.
ఐదవదిగా, ఇట్ హెల్ప్స్ యూ టు ఐడెంటిఫై ఫాల్స్ టీచింగ్స్ అండ్ కీప్ యూ ఇన్ ద ట్రూత్. మీరు థియాలజీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే తప్పుడు బోధన ఇట్టే పసిగట్టేస్తారు. వింటారు, అందరూ సూపర్ 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 అంటా ఉంటారు, కానీ నువ్వు కనిపెడతావు పైకి బాగానే ఉంది కానీ లోపల రాంగ్ టీచింగ్ ఉంది, ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇక్కడ మిస్టేక్ ఉంది. సో దిస్ పర్సన్ ఈజ్ వెరీ డేంజరస్ పర్సన్, వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అని నువ్వు నోటీస్ చేయగలుగుతావు, కేర్ఫుల్గా ఉంటావు, సంఘాన్ని కూడా కేర్ఫుల్గా ఉంచుకోగలుగుతావు. లేకపోతే ఏమవుతుంది, అందరిలాగా నువ్వు కూడా చప్పట్లు కొట్టి మోసపోయేటువంటి ప్రమాదము ఉన్నది. సో థియాలజీ నేర్చుకోవడం వల్ల ఇట్ హెల్ప్స్ యూ టు ఐడెంటిఫై ఫాల్స్ టీచింగ్స్. తర్వాత కీప్ యూ ఇన్ ద ట్రూత్. ఇదేం చేస్తుందంటే నిన్ను సత్యంలో ఉంచుతుంది. నువ్వు తప్పుడు బోధనలు గుర్తిస్తావు, జాగ్రత్త పడతావు, ద సేమ్ టైం నువ్వు సత్యంలో ఉంటావు. అంతకంటే కావాల్సింది, నా బిడ్డలు సత్యం అనుసరించి నడుచుకోవడం కంటే నాకు గొప్ప సంతోషం ఏముంది అని యోహాన్ గారు అంటారు. కాబట్టి మనము సత్య సంబంధులం, సత్యంలో ఉండాలి. ఈరోజు క్రిస్టియానిటీ చూసి చాలా బాధ వేస్తుంది. ఎన్ని అసత్య బోధలు, ఎన్ని అసత్య సంఘాలు, ఎన్ని అసత్యమైన విధానాలు, జనాలు గుంపులు 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 గుంపులుగా పోతా ఉన్నారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? దే డోంట్ నో థియాలజీ. వాట్ ఈస్ ద ప్రాబ్లం? దే డోంట్ నో ద బైబిల్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? దే డిడ్ నాట్ అండర్స్టాండ్ బైబిల్ ప్రాపర్లీ. వాళ్ళు బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోలేదు, వాళ్ళకి థియాలజీ సరిగ్గా తెలియకపోవడం వల్ల జనాలు గుంపులు గుంపులుగా మోసపోతున్నారన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తించవలసిందిగా మనం చేస్తున్నారు. సో థియాలజీ చదవడం వల్ల మీకు ఫాల్స్ టీచింగ్స్ని ఎట్టే మీరు కనిపెట్టేస్తారు, మీరు సత్యంలో ఉంటారు, సత్యంలో ఉంటారు. మిమ్మల్ని ఆ సత్యంలో నడిపించడానికి మా ప్రయత్నం అనే విషయాన్ని దయచేసి మీరు గుర్తించండి. వాట్ ఆర్ ది కేటగిరీస్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ? క్రమబద్ధమైన థియాలజీలోని విభాగాలు ఏంటి అన్నది కూడా మనం నేర్చుకుని ఈరోజు మన క్లాస్ని ముగించుకుందాం. డివిజన్స్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ, క్రమబద్ధమైన వేదాంత శాస్త్రంలోని విభాగాలు ఏంటి? నెంబర్ 1 అంటే సిస్టమాటిక్ థియాలజీ మనం నేర్చుకునే సబ్జెక్ట్స్ ఏంటి? బిబ్లియాలజీ అంటే బైబిల్ శాస్త్రము, అంటే బైబిల్ గురించి వివరించే శాస్త్రం. బైబిల్ ఎలా వచ్చింది, బైబిల్ మన చేతికి ఎలా వచ్చింది, బైబిల్ని ఎవరు రాశారు, ఎంతకాలంలో రాశారు, ఏ విధంగా రాశారు, అసలు బైబిల్ దేవుని వాక్యాన్ని ఎలా చెప్పగలం మనం, ఇలాంటి అనేక కీలక విషయాలు ఇందులో మనం నేర్చుకుంటాం. రెండవది థియాలజీ ప్రాపర్. థియాలజీ ప్రాపర్ అంటే పితృ దేవశాస్త్రము లేదా ప్రధాన దేవశాస్త్రం అని తెలుగులో కొంతమంది దీన్ని అనువదించడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుని యొక్క గుణలక్షణాలు, వ్యక్తిత్వము మరియు త్రియేక దేవుని గురించి వివరించే శాస్త్రమే థియాలజీ ప్రాపర్. ఈ థియాలజీ ప్రాపర్లో దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్, యాట్రిబ్యూట్స్ మనం నేర్చుకుంటాం, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి నేర్చుకుంటాం, ట్రినిటీ త్రియేక దేవుని గురించి నేర్చుకుంటాం. దాని గురించి తెలియజేసేదే థియాలజీ ప్రాపర్. మూడవదిగా క్రిస్టాలజీ. క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రము, అంటే క్రీస్తుని గురించి వివరించేటువంటి శాస్త్రం. అసలు యేసు ప్రభు ఎవరు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎందుకు మనిషిగా వచ్చాడు, ఆయన ఏం సాధించాడు, ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, భవిష్యత్తులో ఆయన ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ వివరించేది క్రిస్టాలజీ. తర్వాత న్యూమటాలజీ. న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మను గురించిన శాస్త్రం, లేదా పరిశుద్ధాత్మ శాస్త్రం, పరిశుద్ధాత్మ గురించి వివరించే శాస్త్రం. అసలు పరిశుద్ధాత్మ ఎవరు, వ్యక్తా శక్తా, అసలు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడా కాదా, పరిశుద్ధాత్మ ఒక విశ్వాసికి ఏ విధంగా ఉపయోగపడగలడు, పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఏంటి, అసలు ఇంతకుముందు పరిశుద్ధాత్మ ఏం చేశాడు, ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయన ఏం చేశాడు, సృష్టికి ముందు ఆయన ఉన్నాడా లేదా, సృష్టికి ముందు ఉంటే ఏం చేశాడు, ఇలాంటి అనేకమైన విషయాల గురించి చక్కగా అసలు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటి, లేకపోతే పరిశుద్ధాత్మ ఫలం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ వరాలంటే ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా మనకి అర్థం చేసుకోవడానికి తెలియజేసేటువంటి సబ్జెక్ట్నే, టాపిక్నే న్యూమటాలజీ అంటాం. తర్వాత సొటీరియాలజీ. సొటీరియాలజీ అంటే రక్షణ శాస్త్రం, అంటే మానవుల యొక్క రక్షణ గురించి వివరించే శాస్త్రం. అంటే అసలు రక్షణ అంటే ఏంటి, ఎవరికి రక్షణ అవసరం, మనుషులకు ఉన్నటువంటి ప్రమాదం ఏంటి, దానికి యేసుప్రభు ఏం చేశాడు,
రక్షణ ఎలా పొందుకోగలం, రక్షణ పొందిన వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వివరించేటువంటి క్లియర్ కట్గా డీటెయిల్గా ఎవ్రీ పాయింట్ని వివరించేదే రక్షణ శాస్త్రము, సొటీరియాలజీ. తర్వాత ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం, అసలు మానవుని గురించి వివరించేటువంటి శాస్త్రం. అంటే మానవుడు అసలు ఎలా వచ్చాడు, మానవుడి ఉనికి ఎలా మొదలైంది, మానవులు ఎట్లా అభివృద్ధి చెందారు, మానవులకున్న ప్రాబ్లం ఏంటి, అసలు మానవుల పట్ల దేవుడి ప్లాన్స్ ఏంటి, ప్రణాళికలు ఏంటి, ఇది మానవుల కోసం దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఏం చేశాడు, అసలు మానవ జీవితం యొక్క లక్ష్యం, ఉద్దేశం, అర్థం, పరమార్థం, ఇవన్నీ వివరించేది ఆంథ్రోపాలజీ. ఏడవది హమర్టియాలజీ అంటే పాపశాస్త్రం. అంటే పాపం గురించి వివరించే శాస్త్రం. పాపశాస్త్రం అంటే ఆ శాస్త్రం పాపం అని కాదు, పాపాన్ని గురించి వివరించేటువంటి శాస్త్రము. అసలు పాపం ఎక్కడ స్టార్ట్ అయింది, పాపం ఎలా వచ్చింది, పాపం వల్ల నష్టాలు ఏంటి, పాపానికి పరిష్కారం ఏంటి, ప్రాయశ్చిత్తం ఏంటి, అసలు ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటి, ఇవన్నిటికీ వివరించేది శాస్త్రాన్ని ఏమంటారంటే హమర్టియాలజీ, పాపశాస్త్రము. నెక్స్ట్ ఏంజియలాలజీ అంటే దూతల శాస్త్రము, అంటే దేవదూతల గురించి వివరించే శాస్త్రం. ఏంజల్స్ అంటే ఎవరు, అసలు వాళ్ళ పని ఏంటి, వాళ్ళు మనకి ఎట్లా సహాయపడగలరు, వాళ్ళు దేవుడి దగ్గర ఉండి ఎలాంటి పనులు చేస్తారు, ఇవన్నీ కూడా వివరించేది దూతల శాస్త్రము, ఏంజియలాలజీ. 9వది డీమనాలజీ అంటే దయ్యాల శాస్త్రం, దురాత్మల గురించి వివరించే శాస్త్రం. అసలు దురాత్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి, దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు దయ్యాలు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయా, చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారా లేదా, అసలు దయ్యాలు అనేవి సపరేట్ జాత, అసలు దయ్యాలు పని ఏంటి, దయ్యాలు ఏ విధంగా విశ్వాసుల్ని ఇబ్బంది పెడతాయి, అవిశ్వాసుల్లో దయ్యాల పని ఏంటి, అసలు దయ్యాల యొక్క గమ్యం ఏంటి, దయ్యాలకి ఏం జరగబోతుంది, దయ్యాలకు అంతం ఏంటి, ఇవన్నీ తెలియజేసేదే డీమనాలజీ. తర్వాత సేటనాలజీ. సేటనాలజీ అంటే సాతాను శాస్త్రం. సాతాను గురించి వివరించే శాస్త్రం. అసలు సాతాను ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, సాతాను పనులేంటి, సాతాను విశ్వాసులను ఎలా ఇబ్బంది పెడతాడు, సాతాను ఈ ప్రపంచాన్ని ఎట్లా డీల్ చేస్తున్నాడు, ఈ యుగ సంబంధ దేవతకు ఎలా చలమణి అవుతున్నాడు, సాతాను యొక్క పన్నాగాలేంటి, సాతాను యొక్క స్కీమ్స్ ఏంటి, సాతానికి చివరిలో ఏం జరగబోతా ఉంది, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించేటువంటి శాస్త్రం అంటే సేటనాలజీ అంటారు. తర్వాత ఎక్లీషియాలజీ అంటే సంఘ శాస్త్రము, అంటే సంఘమును గురించి వివరించే శాస్త్రం. అసలు చర్చ్ అంటే ఏంటి, చర్చి ఎలా స్టార్ట్ అయింది, చర్చ్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉందా లేదా, చర్చ్ కేవలం కొత్త నిబంధన కన్సెప్టేనా, అసలు చర్చి అంటే ఏంటి, విశ్వాసుల యొక్క పని ఏంటి, సేవకుల పని ఏంటి, ఎల్డర్స్ అంటే ఎవరు, డీకన్స్ అంటే ఎవరు, అసలు చర్చిలో ఏం జరగాలి, దేని సరైన చర్చ్ అంటాం, చర్చిలో పరిచర్లు ఏంటి, సంఘం ఎలా ఎత్తబడుతుంది, ఇవన్నీ విషయాలు కూడా చక్కగా వివరించేటువంటిది ఎక్లీషియాలజీ. మనం లాస్ట్ ఇయర్ ఎక్లీషియాలజీలో చాలా డీటెయిల్గా స్టడీస్, ఆల్మోస్ట్ 1 year స్టడీ చేసినట్టున్నాం. మీరు మన బైబిల్ సత్యాలు నీ కొరకని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఎక్లీషియాలజీ అనే ప్లేలిస్ట్ కొడితే మీకు ఫుల్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. చాలా డీటెయిల్గా, అంత డీటెయిల్గా నాకు తెలిసి సంఘశాస్త్రం గురించి ఎవరు ఎక్కడ నేర్పించుండరు, అంత వివరంగా డీటెయిల్గా మనము నేర్పించాం. ఒకసారి మీరు విజిట్ చేయండి. తర్వాత ఎస్కటాలజీ. ఎస్కటాలజీ అంటే భవిష్యత్తు శాస్త్రము లేదా యుగాంత శాస్త్రము. అంటే భవిష్యత్తు కాల సంఘటనల గురించి వివరించే శాస్త్రం. అంటే బైబిల్ భవిష్యత్తు గురించి చెప్తా ఉంది, ప్రవచిస్తూ ఉంది, ఏం జరగబోతుందో చెప్తా ఉంది. యేసుప్రభువు వారి భవిష్యత్తు గురించి ఏం జరగబోతుందో చెప్పారు. ఈవెన్ బైబిల్ ఒక బుక్కే డెడికేటెడ్గా భవిష్యత్తు గురించి ఏం జరగబోతుందో రాయబడింది. దాన్ని ప్రకటన గ్రంథం అంటారు. సో వీటన్నిటి ద్వారా భవిష్యత్తుని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది క్లియర్ కట్గా మనకు అర్థమయ్యే రీతికి వివరించేదే ఏంటంటే ఎస్కటాలజీ, అంటే భవిష్యత్తు శాస్త్రము లేదా యుగాంత శాస్త్రం. ఇన్ని విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ బైబిల్లో, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ మేజర్ విషయాలు, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఈ 12 శాస్త్రాలు మీరు నేర్చుకుంటే మీరు థియాలజియన్, మీరు వేదాంత పండితులు, బైబిల్ పండితులు. ఎస్, మీరందరూ బైబిల్ పండితులు కావాలన్నదే మా లక్ష్యం, మా కోరిక, మా డ్రీమ్.
ఓకే, ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికే, యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక. లెట్ us స్టార్ట్ అవర్ థ్రిల్లింగ్ స్టడీ ఆఫ్ థియాలజీ ఫ్రమ్ నెక్స్ట్ మండే అన్వర్డ్స్. నెక్స్ట్ మండే నుంచి మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని డీటెయిల్గా స్టడీ చేస్తూ దాంట్లోని థ్రిల్ని ఎంజాయ్ చేస్తూ ఆత్మీయంగా ముందుకు సాగుదాం. ప్లీజ్ జాయిన్ ఆన్ టైంకి జాయిన్ అవ్వండి. ప్లీజ్ జాయిన్ రెగ్యులర్గా జాయిన్ అవ్వమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ రైట్ సమ్మరీ ఇన్ 10 లైన్స్ అట్లీస్ట్. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ క్లాస్ విన్నారు కదా, మీరు ఈ క్లాస్ మీకు ఏమర్థమైందో మీ సొంత మాటలు ఒక 10 లైన్స్లో సమ్మరీ రాసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. 8309877618 అన్న నెంబర్కి మీ పేరు రాసి మీరు సమ్మరీ మీకు ఏమర్థమైందో నాకు పంపించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.